హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. ఈ రోజైతే మన పెరట్లో వంకాయ చెట్ల దగ్గర అయితే ఉన్నామండి. కాయలు అయితే లేతగా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఈ లేత వంకాయలతో కూర వండితే అబ్బబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోద్దండి, అంత బాగుంటుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తాయి బావా నీకు ఇలాంటి కొత్త థాట్స్? వంకాయని కూడా ఇంతలాగా పొగిడి అమాంతం దాన్ని అమృతం అన్నట్టు ఫీల్ అయ్యేలా చేసావు. ఎప్పుడూ లేనిది నువ్వు అలా చెప్తుంటే నాకు వంకాయ కూర తినానంత ఫీల్ అవుతుంది బావా. అవునా? అయితే ముందు మన చెట్టున లేత వంకాయలు కోసుకొని వెళ్దాం, ఓకేనా? ఓకే. చూశారు కదా, మన చెట్టుని లేత వంకాయలు అయితే కోసుకున్నాము. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. ఇప్పుడైతే ఒక దాకలో కొంచెం నీళ్ళు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయ అనేది కండర రాకుండా ఉంటుందండి, అందుకనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. అదొకటి. ఇంకోటి ఏంటంటే, మనం వంకాయ కోసి మామూలు డైరెక్ట్ వేసుకుంటే కాయ ఏమైందంటే నల్లగా అయిపోద్ది. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల నలుపు అనేది రాదనమాట, అందుకడ ఒక కారణం. కాయలు చాలా బాగున్నాయిరా. లేతగా ఉన్నాయి బాగా, లేతగా ఉన్నాయి కాయలు. ఇంకోటి పుచ్చులు లేవు కాయల్లో. ఎందుకని మంచిది, మనం చూసుకొని కోయడం బెటర్. చూసుకొని కొయ్యి. వంకాయ పచ్చెనపప్పు కాంబినేషను మామూలుగా ఉండదండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ కూర ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు, అందరూ ఇష్టంగా తింటారు. అందుకనే ఈరోజు ఈ రెండు కాంబినేషన్తో వండుతున్నాం. అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా బాగుంటుంది బావా. అవునరా. సరే కానీ 2 రోజుల నుంచి ఊళ్ళో కనిపించట్లేదు, ఏంటి సంగతి? ఏముంది బావా, ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ వచ్చి పడిద్దిగా. మరి ఏమైందిరా నీ పంచాయతీ? సాల్వ్ అయిందా? మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని నమ్మి ఇన్వెస్ట్ చేసాడు, అది తీరా చూస్తే తుస్సయింది. నీ మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేశా, ఇలా మోసం జరిగిద్ది అనుకోలేదన్నాడు వీడు. నేను నిన్ను నమ్మించడం ఏంటి, నాకేం అవసరం? ఐడియా ఇచ్చాను, ఇన్వెస్ట్ చేశాను, దానికి నేను ఎలా కారణం అవుతాను? నిన్ను ఎవడో వాళ్ళని గుడ్డిగా నమ్మన్నాడు అంటున్నాడు వాడు. అన్నీ కనుక్కొని చేసుకోవాల్సిందని ఆడు అంటున్నాడు. కాలర పట్టుకునే అంతవరకు వెళ్ళిపోయింది. మేము వెళ్ళి అసలు గట్టిగా పట్టుకుని డీల్ చేస్తే ఆడు కొంత అమౌంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మిగతా అమౌంట్ కొన్ని రోజులు టైం కావాలని అడిగాడు. ఈ రోజుల్లో ఏమి నమ్మాలన్నా భయం వేస్తుంది బావా. నమ్మకం అంటే నమ్మడమే, నమ్మించడం కాదురా. నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం, అందుకే కొందరు నమ్మించి వదిలేస్తున్నారు, మరి కొందరు నమ్మడమే మానేశారు. మాట నిలబెట్టుకునే ధైర్యం లేనప్పుడు మాట ఇవ్వడం ఎందుకు? మాట ఇచ్చాక మాట మార్చడం ఎందుకు? నిన్ను నమ్మిన వాళ్ళని నట్టేట్లో ముంచడం ఎందుకు? అందుకే ఎప్పుడు ఫేక్ ప్రామిస్లు చేయకండి. ఒట్టేయడం, ఒట్టు తీసి గట్టి మీద పెడతాం ఏదో చిన్నపిల్లల ఆటలాగా ఉంది. ఏదన్నా అంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేసే అంటారు. సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు డీల్ చేసే పద్ధతి మార్చుకోవాలి, అంతేగాని నువ్వు ఇచ్చిన మాట మార్చుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. తేలిగ్గా మాటలు మార్చేవాళ్ళు అంతే విధంగా మనుషులు కూడా మార్చగలరు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్, తస్మత్ జాగ్రత్త. ఇంకా వేరే లాంగ్వేజ్లో ట్రై చేయబోయావా? తాయి నేర్చుకుందాం అనుకుంటున్నా బావా. ఈసారి నువ్వు థాయిలాండ్ వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. ఈసారి నేను థాయిలాండ్ ఎట్లేదురా, వేరే కంట్రీ వెళ్దామని ప్లాన్ చేస్తున్నా. ముందే చెప్పు ఏ దేశమో, 4 ముక్కలు నేర్చుకుంటా ఉపయోగపడతాయి. అయినా తాయి నేర్చుకొని థాయిలాండ్కి వెళ్ళేది కూర్చొని కబుర్లు చెప్పుకొని తాయిలో మాట్లాడుకుంటాకే ఏంటి? కమ్యూనికేషన్ బాగుంటుంది కదా అని. వాళ్ళ కమ్యూనికేషన్ మొత్తం మసాజ్తోనే ఉంటుంది. ఊరుకో బావా, నాకు సిగ్గేస్తుంది. అరే బాబు, అక్కడ ఫేమస్ మసాజారా, ఎవరో తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి. వెళ్తే అక్కడ మంచిగా ఫొటోస్ తీ బావా, పెళ్లి చూపులు పంపడానికి ఉపయోగపడతాయి. భలే అన్నవరా,
పెళ్లి చూపులకు కనుక నువ్వు థాయిలాండ్లో దిగిన ఫోటోలు కనుక పంపామనుకో ఇంకా నీ జీవితంలో పెళ్ళి అవుతావు. అది నిజమే. అసలే గోరు అంత తెలిసినా కొండ అంత చేసేస్తున్నారు. మనకెందుకులే, మన బందర్ బీచ్లో దిగుతాలే ఫోటోలు. నీకు ఫోటోలేగా కావాల్సింది. మన షూట్ అయిపోగానే నీకు మంచి మంచి ఫోటోలు తీస్తారా? చూడగానే ఫ్లాట్ అయిపోవాలి, అలా ఉండాలి ఫొటోస్. అలాగే ఉంటాయిరా, ఎవరైనా సరే నేను చూడగానే ఫ్లాట్ అయిపోతారు. ఆ రకంగా తీస్తా ఫోటోలు. ఏంట్రో అప్పుడు పెళ్లికాయలు వచ్చేసింది. ముందు వంట పని చూడండి, తర్వాత ఫోటోలు తీస్తాలే. త్వరగా ఉల్లిపాయలు కట్ చేయి, నేను వంకాయలు కట్ చేస్తా. అలాగే. వంకాయలు అయితే బాగా లేతగా ఉన్నాయండి, చూసారు కదా. ఆయిల్, శుభ్రం కడిగా పచ్చెనపప్పు కడిగే బా, అది ఉడకబెట్టేసేదాన్ని. మనం ఎప్పుడైనా సరే వంకాయ పచ్చెనపప్పు చేసేప్పుడు పచ్చెనపప్పు అనేది ఒక 4-5 గంటలు నానబెట్టుకున్నామంటే సరిపోద్దండి. లేదనుకుంటే మనం ఇలా లైట్గా ఉడకబెట్టుకున్నా సరిపోతుంది. మేమైతే ఉడకబెట్టుకున్నాము. మూత పెట్టిపోయా, తర్వాత ఉడుకుద్ది. నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. కొద్దిసేపు మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. పచ్చెనపప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇది దింపేసి రైస్ పెట్టుకుందాం. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. మూత పెట్టే త్వరగా ఉడికిపోద్ది. అలాగే నిలువుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. వంకాయలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. పచ్చెనపప్పు మొత్తం ఉడికిపోయిందా? ఉడికిపోయింది బా. ఓకే, అయితే కొంచెం మగ్గిన తర్వాత పచ్చెనపప్పు వేసేద్దాం. సరే. వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో పచ్చెనపప్పు కూడా వేసుకుందాం. ఎప్పుడైనా సరే మనం వంకాయలు అయితే ఎన్ని తీసుకున్నామో పచ్చెనపప్పు కూడా అంతే తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 చెంచాల కారం కూడా వేసుకుంటున్నాను. అంటే నీళ్ళు ఎందుకు కొంచెం. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను.
2 నిమిషాలు అయిపోద్ది కర్రీ. రైస్ ఎంతవరకు వచ్చింది? అవుతుంది ఇప్పుడే. అవుతుందా? కూర అయితే అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కర్రీ అయితే రెడీరా. ఒకసారి టేస్ట్ వస్తావు ఎలా ఉందా? కాలద్దు జాగ్రత్త. బాగుందా? రైస్ అయిపోయింది చూడు. అయిపోయినట్టుంది రైస్ కూడా. అయిపోయింది బాగా. అయితే నువ్వు వెళ్ళి మన చెట్టున 2 అరటికాయలు కూసురా, శుభ్రం కడుక్కునిరా, తిందాం. సరే. గుమ్మగుమ్మలాడిపోతుందిరా కర్రీ మాత్రం. మామూలు కాలుతల పొగలు వస్తుంది. కొంచెం పచ్చెనపప్పు కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. ఎలా ఉందా? సూపర్ ఉంది బాగా. చాలా బాగుంది కదా. పెళ్ళిళ్ళ స్టైల్లో వచ్చింది. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లో పెడతారు కదా, వంకాయ పచ్చెనపప్పు లేకపోతే గుళ్ళకాడ, సేమ్ అదే ఫ్లేవర్ ఉంది కదా. అవును. కాయలు కదా మంచి లేతకాయలు మొలంచి బాగుంది. ఇవి మన చెట్టు కదా బాగా, మనం మందులు ఎక్కువ కొట్టాం కదా. అవునవును. టేస్ట్ అందుకే ఇంకా బాగుంది. వంకాయ పచ్చెనపప్పు అయితే సూపర్ ఉందండి కూర మాత్రం. కానీ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు దీనికి. కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుందిరా. అవును. మామూలుగా ఉట్టి వంకాయ వండినా అంత ఇష్టపడరు. ఇలా పచ్చెనపప్పు వేస్తే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్టు, మసాలా, నాన్ వెజ్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది. వంకాయ పచ్చెనపప్పు అయితే సూపర్ ఉందండి. మీరు లేట్ చేయకుండా మార్కెట్లో వంకాయలు దొరికితే తెచ్చి మీ ఇంట్లో వండి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మేమైతే ఈలోపు ఒక పట్టు పడతాం.